హాయ్ అండి, దిస్ ఇస్ సంయుక్త. వెల్కమ్ బ్యాక్. ఇది నిడదవోలులోని గర్ల్స్ హై స్కూల్ అండి. మా అమ్మ ఇక్కడ చదువుతుంది. నేను ఆమెను దించడానికని వచ్చి ఇక్కడ అట్మాస్ఫియర్ చూసి ఒక 10 to 15 minutes అలాగే ఉండిపోయానండి. ఎందుకంటే నాకు నా స్కూల్ డేస్, ఆ వైట్ అండ్ వైట్ యూనిఫాము, ఆ రిబ్బన్లు, ఆ జెండా, ఆ కలర్ఫుల్ అసలు నేను మర్చిపోలేకపోయినాను. ఒక్క నిమిషం నా కళ్ళ ముందు తిరిగేసింది అంతాను. నాకు కళ్ళంటి నీళ్ళు వచ్చేసినాయి. అలాగా నేను చూసుకుంటూ వచ్చాక మా క్లినిక్ దగ్గర అండి ఇది. అసలు ఆ పిల్లలు చూడండి, ఆ జెండాని తీసుకుని ఎంత బాగా వందే మాత్రం హైలైట్ చేసుకుంటూ వెళ్తున్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. పిల్లల్లో దేశభక్తిని పెంచుతున్నందుకు ఆ స్కూల్ వాళ్ళకి ముందు హ్యాట్స్ ఆఫ్ అండి. చాలా హ్యాపీ అనిపించింది. అలాగే ఒకళ్ళని కాదండి, దేశభక్తి ఈరోజు భారతదేశం అంతటా కాదు, ప్రపంచ దేశాల్లో కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి నేను ఇంకొక వీడియో తీసానండి. ఒక పక్క నుంచి ఆ వికలాంగులు చూడండి, అసలు ఎంత బాగా జెండాలను తీసుకొని ర్యాలీ చేసుకుంటూ వందే మాత్రం చెప్పుకుంటూ వెళ్తున్నారు. నాకు ఒక క్షణం ఒళ్ళు పులకరించేసిందండి. ఎంతైనా మన దేశానికి ఉన్న గౌరవం వేరండి. భారతదేశం భారతదేశమే, అది ఎవరు మనం మార్చలేము. కానీ మనం అందరం భారతీయులు అన్న విషయం అప్పుడప్పుడు జనాలు మర్చిపోతారు. అదొకటే ఫీల్ అవ్వాలి. వీళ్ళు ఒక్కలే కాదండి, ముస్లిం సోదరులు, క్రిస్టియన్ సోదరులు, హిందూ సోదరులు అందరూ ఈరోజు మన దేశ గౌరవాన్ని అసలు జెండాల రూపంలో వ్యక్తపరుస్తారు. చూసారండి, అసలు అదండి మనం భారతీయులం అంటే. అదండి ఒక్కరోజే కాదండి మన భారతీయులమని గుర్తుపెట్టుకునేది. ప్రతిరోజు ప్రతి క్షణం మనం భారతీయులం. మనకి కుల మతాలు వద్దు, ఎవరిష్టం వచ్చిన దేవుళ్ళు వాళ్ళు, అది సెకండరీ అండి. కానీ మనం భారతీయులం. జై వందే మాతరం.